గా మీరు సార్ లాగా పుట్టడము అలా పుట్టారు. సో ఇప్పుడు మీరు కొంచెం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ లాగా ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ గారి పేరు మీకు అంటే లైక్ కొద్దిగా వస్తుంది. సో ఇదంతా మీరు సార్ లాగా పుట్టడం అంటే అంత అదృష్టం అనుకుంటున్నారా, లేదంటే నాకు ఇది ఒక దురదృష్టము అనేసి అనుకుంటున్నారా? అయ్యో అలా ఏం లేదండి, ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన వల్లనే నాకు ఇంత ఫేమ్ రావడం జరిగింది కదా, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు. సో ఒక రకంగా లక్ అనే అనుకుంటాను నేను. అది అంటే మీరు మీలా బయటికి రావాలి అనుకున్నారు జనాలకి? అవునవును, లైక్ అట్లా. అంటే అదే నేను నాలాగానే రావాలనుకున్నాను, అవుట్ సైడ్ అందరికి జనాలకి తెలియాలనుకున్నాను, ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాను. బట్ ఏంటంటే అందరూ నేను చేసే యాక్టింగ్ లో దాంట్లో అన్నిట్లో రామ్ చరణ్ గారినే చూశారు. దాంట్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చేసేది అంటే నా ఓన్ గా నేను చేశాను, ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఇమిటేషన్ అవన్నీ చేశాను. కాకపోతే ప్రతి దాంట్లో రామ్ చరణ్ గారినే చూడటం వల్ల జరిగింది. నేను చెప్పలేదు ఏ వీడియోలో కూడా నేను ఉన్నాను అలాగే అని, ఏ వీడియో చెప్పలేదు, కంపేర్ చేసి కూడా పెట్టలేదు. ఈ వీడియో ఇట్లా ఇద్దరిది పెట్టి కూడా కంపేర్ చేయలేదు. ఓన్ గా నా వీడియోసే రిలీజ్ చేశాను డైరెక్ట్, అంటే రీక్రియేట్ చేశాను అలాగా. కాకపోతే జనాలు దాన్ని అలా తీసుకున్నారు, ఒక జూనియర్ రామ్ చరణ్ గా గుర్తించారు అంతా. ఓకే, అంటే రామ్ చరణ్ లాగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా స్టార్ట్ చేశారా, లేదు అనుకుంటే నా అంతకు నేను అంటే లైక్ మీలాగా మీరు స్టార్ట్ చేశారా? లేదు, నా అంతా నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి. అప్పుడు స్టార్టింగ్ లో హలో అని యాప్స్ ఉంటుండే, టిక్ టాక్ టిక్ టాక్ కి రాలేదు అప్పటి వరకు. హలో అనే యాప్ ఉండే, ఆ యాప్ లో చేస్తుండే. ఆ తర్వాత టిక్ టాక్ కి వచ్చిన రోజు ఈ రోజు వచ్చాను, రేపు బ్యాన్ అయిపోయింది టిక్ టాక్. ఆ తర్వాత ఇంకా రీల్స్ చేయలేదు. జోష్ అని యాప్ ఉండేది, దాంట్లో చేసుకుంటూ వచ్చేవాడిని. ఇంకా మోజ్ అని ఇంకొకటి యాప్ ఉంది, అది కూడా ఇన్స్టా వాళ్ళదే. దాంట్లో బాగా 30K ఫాలోవర్స్ ఉన్నారు. అంతవరకు నేను ఇన్స్టాగ్రామ్ రాలేదు, ఇన్స్టా క్రియేట్ చేశాను కానీ రాలేదు ఇంకా ఇన్స్టాకి. ఆ తర్వాత ఇంకా ఇన్స్టాకి ఎంట్రీ ఇచ్చాను. ఇట్లా సరిపోదు, ఇది సరిపోదు ఫేమ్, నాకు ఇన్స్టాలోకి రావాల్సిందే, అందరూ యూజ్ చేస్తారు ఇన్స్టా, నేను ఎందుకు యూజ్ చేయట్లేదు అని ఇంకా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేసాను. అప్పుడు వచ్చిన తర్వాత దాంట్లో రీల్స్ చేసుకుంటూ వచ్చాను, బట్ దాంట్లో అయితే ఏం క్లిక్ అవ్వలేదు నేను. ఇంకా కొత్తది మొబైల్ తీసుకొని ఆ తర్వాత అంటే అప్పుడు ఐఫోన్ లేదు నా దగ్గర, వేరే మొబైల్ ఉండే, క్వాలిటీగా ఉంటుండే, బట్ వేరే మొబైల్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒక 2 years గ్యాప్ ఇచ్చేసాను, చేయలేదు రీల్స్. ఆ తర్వాత న్యూ మొబైల్ తీసుకొని స్టార్ట్ చేశాను రీల్స్. చేసిన 3 months కి క్లిక్ అయిపోయాను. ఇంకా ఆరెంజ్ బాగా ఫేమ్ తీసుకొచ్చేసింది. ఆ తర్వాత ఇంక ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఇట్లా జనాలు అందరూ ఆదరించడం, వాళ్ళ ప్రేమను చూపించడం, అలా ముందరకు వచ్చేసాను. అనుకున్నారా ఇంతవరకు వస్తాను? నేను నమ్మాను కాబట్టి వచ్చాను. అందరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం డిస్కరేజ్ చేశారు, వద్దు నువ్వు రాలేవు, నీ వల్ల కాదు అన్నారు. కాకపోతే నేను రాగలను అని నేను నమ్ముకున్నా కాబట్టి నేను ముందరకు వచ్చా. అలాగా రీల్స్ కూడా చూస్తుంటాం కదా, చాలా బాగుంటాయి. సో డాన్స్ కూడా కొంచెం వేస్తారు, మీరు బాగా వేస్తున్నారు. లైక్ అంటే కొంచెమైనా అంటే మ్యాచ్ అయ్యేలాగా అయితే వేస్తున్నారు. అంటే ప్రాక్టీస్ ఏమి ఉండదండి, డైరెక్ట్ షూట్ కి వెళ్ళిపోవడం, అక్కడ చూసుకొని రెడీ అయిపోవడం అంతే. ప్రాక్టీస్ ఎవరు తీస్తుంటారు ఈ రీల్స్, ఈ షూట్స్ అంతా? మా సిస్టర్ తీస్తుంటది. మొన్నటి వరకు ఒక 20K ఫాలోవర్స్ వరకు మా సిస్టరే, నేను వైరల్ అయ్యే వరకు మా సిస్టరే తీసింది వీడియోస్ అన్ని. బాగా సపోర్ట్ చేసి ప్రతి రీలు మంచిగా షూట్ చేసి ఒక హీరో లాగా మంచిగా చూపించింది 20K ఫాలోవర్స్ వచ్చే వరకు. ఆ తర్వాత నాకు నా ఫాలోవర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడం, నా టీం చేసుకున్నాను కొంతమందిని. ఆ టీం నాకు తీస్తారు, మంచిగా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తారు, రీల్స్ తీయడానికి బాగా సపోర్ట్ ఉంటారు. ఇప్పటికి కూడా ఎక్కడికైనా ఏదైనా షూట్ వెళ్ళాలంటే ఇది డిసైడ్ చేసి ఇదని చెప్తే అందరు ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటారు, ఇంకా అప్పుడు పెట్టేసుకోవడమే షూట్. అట్లా అప్పటి వరకు కూడా 20K ఫాలోవర్స్ వచ్చే వరకు కూడా డైలీ వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ 5:30కి లేసి 6:30 కల్లా రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోవడం, వెళ్ళిపోయి 11 కల్లా షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి వర్క్కి. ఏం వర్క్ చేస్తున్నారు? అంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను రీల్స్ చేసేవాడిని అట్లా. ఇప్పుడు ఒకవేళ మీరు ఛాన్స్ వస్తే కూడా రామ్ చరణ్ గారు ఏ మూవీలో యాక్ట్ చేస్తారా, లేదంటే మీ డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు మూవీలో యాక్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఇద్దరి దాంట్లో ఎవరి దాంట్లో వస్తారో చెప్పలేం కదా, ఒక్కరిదే ఎంచుకోవాలన్నమాట. ఎవరిది చూస్ చేసుకుంటారు? మీరు చాలా క్రిటికల్ క్వశ్చన్ వేసారు అదే. మరి అంతే ఉంటుంది. ఓకే, రామ్ చరణ్ గారు దాంట్లో యాక్ట్ చేయాలంటే డబుల్ రోల్ లాగానే చేయాల్సి వస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు దాంట్లో చేయాలంటే ఏదో ఒక రోల్ అయితే ఖచ్చితంగా ఉంటది. అదే ఎవరిది చూస్ చేసుకుంటారు, రామ్ చరణ్ గారా లేదంటే ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారా, ఎవరిది? మీరు ఇంత క్రిటికల్ క్వశ్చన్ వేస్తే ఇలాగా తప్పకుండా అది ఆన్సర్ చేయాలి. చిరంజీవి గారి సెలెక్ట్ చేస్తాను. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, మూడో వారు లేరా? లేదు. ఓకే, అర్థం కావట్లేదు, అదే ఎవరిది సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎన్ని రోజులు బాగా పవన్ కళ్యాణ్ గారినే అభిమానించాను, ఆ తర్వాత ఇప్పుడు బాగా అంటే ఎవరు ఎక్కువ అని చెప్పలేను, నాకు ఎక్కువ ముగ్గురు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ముగ్గురుకి బాగా ఫ్యాన్ నేను, అంటే డై హార్ట్ ఫ్యాన్. అంటే వీళ్ళు ఎక్కువ అని చెప్పలేను, వీళ్ళు తక్కువ అని చెప్పలేను. అంటే మీకు బాగా ఇప్పుడు మీరు బయటికి రావడానికి కారణం రామ్ చరణ్ గారు. సో అలాంటప్పుడు మీరు రామ్ చరణ్ గారి మూవీలో యాక్ట్ చేసిన దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఇద్దరు దాంట్లో ఒకవేళ ఛాన్స్ వస్తే దేంట్లో యాక్ట్ చేయాలని నేను ఆలోచిస్తాను ఫస్ట్. ఇప్పుడు మీరు మీలా బయటికి తెస్తున్నారంటే సారే కదా, సో అలాంటిది సార్ మూవీలో యాక్ట్ చేయడం ఎందుకు అంత ఆలోచిస్తున్నారు ఏంటనేది. రామ్ చరణ్ గారినే తీసుకున్నాం అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టమే నాకు, ఎవరిది చెప్పలేకపోతున్నాను రెండిట్లో. ఓకే.